ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనము సంపూర్ణ కార్తీక మహాపురాణమును పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు కార్తీక మాసంలో బహుళ త్రయోదశి అనగా 28వ రోజు. నిన్నటి రోజు పారాయణములో విష్ణు ద్వారపాలకులైనటువంటి జయ విజయులు వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకున్నాము. మరియు గాయత్రీదేవి సరస్వతీదేవి ఎందువల్ల నదులుగా జన్మించారో తెలుసుకున్నాము. ఇక ఈరోజు పారాయణం చేద్దాము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 28వ రోజు పారాయణము, పంచవింశోధ్యాయ, 25వ అధ్యాయము. శ్రీకృష్ణుడు సత్యభామకు కార్తీక పురాణాన్ని ఈ విధంగా వినిపిస్తున్నాడు. ఓ సత్యభామ, నారదునితే చెప్పబడినటువంటి సంగతులలో ఆశ్చర్యమానసుడైనటువంటి పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికృత కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువగా సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ కృష్ణునితో ఈ విధంగా అన్నది. స్వామి, ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయం కృతాలు కర్తల నుండి దత్తములు అయినవి సరే, అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానమేమిటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడు సత్యభామకు ఇలా చెప్పసాగాడు. పాపపుణ్యములు ఏర్పడే విధానము: దేశగ్రామ కులానిస్యుర్భోగ భాంజి కృతాదిషు కలౌతు కేవలం కర్తా ఫలభక్పుణ్య పాపయోహో. ఓ సత్యభామ, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకి చెందుతాయి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకు ఒక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయుత్తములనే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధన వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడటం వలన, తలంచుకోవడం వలన అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. అనగా ఎవరైనా పాపం చేస్తుంటే చూడడం వలన మనకు పూర్తిగా పాపం తగులుతుంది. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. కాబట్టి ఎవరిపైనా కూడా చాడీలు చెప్పకూడదు. అలా చెప్పినచో మన పుణ్యము వారికి పోతుంది, వారి పాపం మనకు అంటుతుంది. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతున్నాడు. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనము ఇచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మటునికి దక్కదు.
రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషరుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది. పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు అలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం పాపం చేకూరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిణి అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులు ఎవరూ మనకి దానం చేయకపోయినా, మనకు ఏమాత్రము నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు. అందువలననే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఒక ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. 25వ సమాప్త 25వ అధ్యాయం సమాప్తము. కాబట్టి పై కథ ద్వారా మనకేమి తెలియచున్నదంటే, మనకు సంబంధం ఉన్నా లేకపోయినా మన భార్య పిల్లల వలన, ఇతరుల వలన, స్నేహితుల వలన కొంచెం పాపం అంటుతూనే ఉంటుంది. ఆ పాపము పోవడానికి మనం సజ్జన సాంగత్యం చేయాలి. అనగా మంచివారితో స్నేహం చేయాలి, భక్తులతో స్నేహం చేయాలి, పుస్తకాలు చదవాలి, భక్తుల కథలు చదవాలి, పురాణాలు చదవాలి. అలా చేసినట్లయితే ఆ పాపము పోతుంది. ఇందుకు ఉదాహరణగా ఈ క్రింది కథ మనం చదువుదాము. 26వ 26వ అధ్యాయము. ధనేశ్వరుడి కథ. సత్సాంగత్య మహిమ. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తం ఒక దేశము నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన, జప, దేవతార్చనా విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్యగాన మంగళ వాద్యయుతంగా హరికీర్తనలను, కథలను ఆలపించేవారు, విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు, తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెలపొడవునా తానక్కడే మసలుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తుండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు, అనగా ముట్టుకున్నాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చారణం కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీక ఉద్యాపనా విధిని, విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడు ఆ ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు బ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను కూడా తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా. మమ రుద్ధస్య యః కశ్చిదంతరం పరికల్పయేత్ తస్య పుణ్యక్రియా సర్వా నిష్ఫలాస్యుర్న సంశయః. ఎవరైతే నన్ను, శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదేగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు.
కాబట్టి దీని ద్వారా మనకేం తెలుస్తున్నదంటే శివుణ్ణి విష్ణువుని ఎలాంటి భేదంతో చూడకూడదు. అలా చూసినట్లయితే మన పుణ్యమంతా క్షీణించిపోతుంది. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నిటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతనిని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తుల తులసి తీర్థాన్ని సేవింపచేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది, అనగా మరణించాడు. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుణ్ణి పాశబద్ధుడిని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు యమధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు: ఓ ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అనువంతైనా పుణ్యం చేసినవాడు కాడని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితక కొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకు విన్నవించారు. అంతకంటే ఆశ్చర్యపడిన నరకాధీశ్వరుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు యమధర్మరాజుతో విధంగా అన్నాడు: ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రులో వారు ఆ సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు 1 నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని ఆచరించుకున్నాడు. అదేగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును త్రాగాడు. కర్ణపుటాలలో హరినామస్మరణం జరపబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో వీరి దేహము సుస్నాతమైంది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో, అనగా నరకానికి రాడు అని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైనటువంటి నరకమందు ఉండేందుకు అనర్హుడు అని నారదుడు యమధర్మరాజుకు బోధించి వెళ్ళిపోయాడు. 25, 26 అధ్యాయములు సమాప్తము. 28వ రోజు బహుళ త్రయోదశి రోజు పారాయణము సమాప్తము. విన్నారా కార్తీక పురాణంలోని అద్భుతమైన కథలు? కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ భక్తుల యొక్క సాంగత్యం చేస్తూ ఉండాలి, దేవతా విషయాలు మాట్లాడుతూ ఉండాలి, స్తోత్ర పారాయణాలు చేస్తూ ఉండాలి. ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్తీక పురాణంలోని కథలను మన ఛానల్లో వినండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.